షాకాపూర్ గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ శుభ సాయంత్రం తరఫున అందరికీ కూడా శుభ సాయంత్రం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా రైతు రుణమాఫీ జరిగిన సందర్భంలో మన షాకాపురం గ్రామం నుంచి ఇందాకనే పెద్దలు బాలరతన గారు మాట్లాడుతూ దాదాపు 170 మందికి రైతులందరికీ కూడా రుణమాఫీ జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కుటుంబం కూడా ఈరోజు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎలక్షన్ల ముందు అన్నాడో రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తా, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక కాబట్టి రైతులను మాత్రం కంపల్సరీగా మర్చిపోయే ప్రసక్తి లేదు. రైతులకు ఏ సమస్య ఉన్నా కూడా ప్రతిరోజే కానీ ప్రతి రాత్రి పగలే కానీ ఏ సమస్య ఉన్నా కూడా ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నేను ముందుండి నడిపిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం రేవంత్ రెడ్డితో పాటు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రతి వెన్నదంట ఉండి ముందుకు నడిపిస్తున్న శుభ సందర్భంలో ఈ రోజు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్నలు కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్న సందర్భంలో మన గ్రామంలో ఈరోజు ఎద్దుల బండ్లతో పాటు ప్రతి ఒక్క రైతన్న ముందుకు వచ్చి ఎద్దుల బండ్లను పాండగలకు మండల కేంద్రానికి తీసుకుపోయి రైతు కేంద్రంలో ఈరోజు సంబరాలు జరుపుకొని రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. కాబట్టి రేపు నేను ఈ సభాముఖంగా ఒకటి తెలియాలనుకుంటున్నా, ఏంటంటే గ్రామ ప్రజలారా ఒక్కటి మాత్రం ఆలోచన చేయండి. ఈరోజు మన గ్రామంలో అధికారంలో ఉన్నటువంటి సర్పంచే కానీ అదేవిధంగా ఎంపీటీసీ కానీ ఏది కూడా లేని సందర్భంలో కూడా ఈరోజు జూపల్లి కృష్ణారావు గారి సారా ఆధ్వర్యంలో మన గ్రామంలోని సీనియర్ నాయకుల కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో కూడా సర్పంచ్ గారిని కూడా ఎంపీటీసీ గారిని మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మనకు పక్కనే కూతవేటు దగ్గరలో ఉన్నటువంటి కొల్లాపూర్ తాలూకాకు ఎమ్మెల్యే అదేవిధంగా మినిస్టర్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు సార్ గారు దగ్గరలోనే ఉన్నారు. ఈ ఆధ్వర్యంలో కంపల్సరీగా మనం సర్పంచ్ గారిని అదేవిధంగా ఎంపీటీసీ గారిని రానున్న రోజుల్లో గెలిపించుకుంటే మన షాకాపురం గ్రామం అత్యున్నతంగా అభివృద్ధి పథకంలో ముందుకు జరుగుతుంది. అంతేగాని మనం రేపు రానున్న రోజుల్లో మాయమాటలు చెప్పే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళను గెలిపించుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే గ్రామం అనేది అభివృద్ధి జరగాలంటే మాత్రం పైనుంచి కింది స్థాయి మొత్తం ఒకటే అవుతున్న సందర్భంలో మీరు మీ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేసి రానున్న రోజుల్లో సర్పంచ్ గారిని గెలిపించుకోవాలని తెలియజేసుకుంటా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మరొక్కసారి రైతన్న సందర్భంగా రైతన్నల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. జై జూపల్లి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.